బట్ సినిమా వాళ్ళతో ర్యాప్ మటుకు అన్ని ఇండస్ట్రీస్ తో బాగుంది. కలుస్తారు సేమ్ ఉంది సార్. మనం సార్ దే ఆర్ వెరీ రియలీ చాలా హార్డ్ వర్క్ చేసి వచ్చినారు సార్ వాళ్ళు. మనం అనుకుంటున్నాం, నేను చెప్పాం కదా సార్ మీకు, ఎంత కష్టం సార్ అది, చిన్న విషయం కాదు సార్. వాళ్ళు చేసే వర్క్ కానీ టక్ టక్ నవ్వుతూ ఉంటారు, టక్కుని ఏడ్చేస్తారు, మనం ఏడవలేమే. తెలుగులో మీకు బాగా మీ సక్సెస్ని చూసి లేకపోతే మిమ్మల్ని చూసి ఇష్టపడే హీరో ఎవరు సార్? అది వాళ్ళని అడగాలి సార్. ఈ క్వశ్చన్ మీరు వాళ్ళని నెక్స్ట్ టైం వాళ్ళని వేయండి సార్. అంటే మీరు క్లోజ్గా ఉండే హీరో? అట్లా ఏం లేదు సార్, అందరు బాగుంటారు. నాది ఏమో సార్, నేను ఆ లైన్ నాది కాదు సార్, నాది ఆ లైన్ కాదు. ప్రొడ్యూస్ చేయాలని ఇప్పుడు అనిపించలేదు? సినిమాలు చేయలేదు సార్, లేదు సార్, లేదు సార్, ఏం లేదు సార్, అలాంటి ఆలోచనే లేదు సార్. లలిత జ్యువెలరీస్ అంటే లలిత జ్యువెలరీస్ వ్యాపారం వ్యాపారం వ్యాపారం. దీన్ని డెవలప్ చేయాలా, ఆల్ ఓవర్ ఇండియా పెట్టాలా, వీలైతే ఫారెన్లో కూడా పెడదాం. ఇప్పుడు కాదు నేను చెప్తే అలాంటి డ్రీమ్స్ ఉన్నాయి, కానీ ఈ పాలిటిక్స్ కానీ. మీరు ఫారెన్లో పెట్టినప్పుడు చెప్పండి, నేను మీ మేనేజర్గా జాయిన్ అవుతాను. ఎందుకు మేనేజర్గా జాయిన్ అవుతాను? ఇప్పుడు వీఆర్ ప్లానింగ్ టు గో ఫర్ లిస్టింగ్ ఆల్సో, మేము ప్లాన్ చేస్తున్నాము. మేబీ ఇట్ విల్ టేక్ 1 year టైమ్ ఆర్ 1.5 year 2 years టైం. సో ఇప్పుడంటే బిజీ లైఫ్లో కొంచెం అటు ఇటు తిరగనే సరిపోద్ది. యూజువల్గా సంక్రాంతి అనేది ఎలా చేసుకుంటారు మీరు అసలుకి? బాగా చేసుకుంటాం డే 1 నుంచి అయినా సార్. నేను ఏ పండుగ అయినా కూడా బాగా చేస్తాను సార్. ఇప్పుడు అప్పుడైతే కొత్త గుడ్డలు పండుగ అంటే కొత్త గుడ్డలతో, ఇప్పుడు అన్ని కొత్త గుడ్డలే సార్, ఏముంది. సో నేను ఎప్పుడు కూడా ఫ్యామిలీతో ఉండి స్టాఫ్తో ఉండి నేను ఏదైనా సార్, నేను దీపావళి కానీ రంజాన్ కానీ ఈద్ కానీ ఏదైనా కూడా సార్, మా స్టాఫ్ ఉంటారు సార్, మా స్టాఫ్స్ అందరూ ఆల్ కష్టాలు ఉండరు. సో నేను షాప్ పోయినప్పుడు ఇప్పుడు రంజాన్ అంటే ఈద్ ముబారక్ అంటారు, ఈద్ ముబారక్ వాళ్ళు మనకు చేస్తారు, మనకు చేస్తాం. సో ఆల్ ఫెస్టివల్, నేను అన్ని ఫెస్టివల్ చేస్తాను సార్. సెలబ్రేషన్ సార్, ఇప్పుడు మనం చిన్న పిల్లకాలం కాదు. సో సరే, ఇంట్లో మంచి ఫుడ్ చేస్తారు, తింటాము, మాట్లాడతాం, అంతే సార్. అంతే, గోయింగ్ టు షాప్ అంతే. సో సార్కి కార్ల కలెక్షన్ అంటే చాలా చాలా బాగా ఇష్టం అని విన్నాను. అవును సార్, ఉంది సార్, ఉంది కారు, వాచ్, ఈ 2 కలెక్షన్స్. తర్వాత క్లాత్ మామూలుగా టీషర్టే వేసుకుంటాను నేను జాస్తి. 90% నేను టీషర్టే వేసుకున్నాను. ఎప్పుడు కూడా నన్ను మీరు మామూలుగా వేరే డ్రెస్లో చూడరు అన్నమాట. అవును, 100 కార్లు పైన ఉన్నాయండి నేను విన్నా. అంత ఇష్టం కలెక్షన్. పర్సనల్ కార్స్ ఒక 40 ఉంటాయి సార్. బాకీ అప్పుడు చూసుకుంటే 40 కార్స్ అప్పటి నుంచి ఉన్నాయి ఇంకా? అవును సార్, అప్పటి నుంచి ఉన్నాయి. అలానే దీనికోసం ఒక ల్యాండ్ కొనాలి సార్. నేను ఎప్పుడు ఏ కార్ కూడా ఇప్పుడు నాకు తెలిసి నేను అమ్మలేదు సార్, అమ్మలేదు. నా కార్లు ఇప్పుడు చాలా తగ్గిపోయింది సార్. ముందులాగా లేదు ఇప్పుడు. ముందులాగా కొత్త కారు ఫస్ట్ అయితే కొత్త కారు వచ్చినప్పుడు ఆ టైంలో నేను సీలో ఏదో కార్ వచ్చింది, దానికి మేము 60,000 బుక్ ప్రైజ్ కన్నా ఎక్కువ ఇచ్చేసి తీసుకున్నా ఫస్ట్ బండి. అట్టా ఉండేది, కొరియన్ బండి అనమాట. ఇష్టమైన కార్ ఏంటి? నాకు ఎల్సీ సార్, ల్యాండ్ క్రూజర్. అది నాకు చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. హెవీ వెహికల్, కొంచెం ఎలిఫెంట్ లాగా ఉంటుంది అది బండి. ఓకే. సో నేను ఎక్కడైనా లాంగ్ పోయినప్పుడు కూడా దాంట్లో పోతాను సార్. ఇక్కడ నేను చూశాను మీ ఆఫీస్ని, చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంది ఆ ప్లేస్తో అని విన్నాను. బికాస్ ఆఫ్ ద గ్రేట్ మహానటి సావిత్రి గారి ఇల్లు కొన్నారు. అవును సార్, అది ఆఫీస్, అదే వాళ్ళ బిల్డింగ్ అది. ఆమె ఫోటోని కూడా వాళ్ళ డాటర్ తీసుకెళ్ళిపోతుంటే నేను పనేం చేయండి అమ్మా, ఫోటో తీసుకోవద్దు అని చెప్పిన. నేను పేరు కూడా ఈరోజు కూడా ఆ బిల్డింగ్ పేరు అదే ఉంది. మేము లలిత కార్పొరేట్ ఆఫీస్ రాసాం, కానీ సావిత్రి గణేశన్ బిల్డింగే ఉంటుంది. ఓకే, అంత అటాచ్మెంట్ అమ్మతో. గ్రేట్ అసలు. వాళ్ళ వల్లే సార్, వాళ్ళ ఆశీర్వాదమే కదా, బాగున్నాం కదా సార్. ఎక్కడి నుంచి మనకు ఎవరు ఆశీర్వాదం ఇస్తారో, ఎవరు మనకు బాగుండాలని చెప్తారో అది మనకు తెలియదు. సో మనం ఎప్పుడు కూడా పుణ్యం చేస్తూ ఉండాలి. ఏదో ఒకటి మనకు ట్రూత్గా వచ్చి తగిలితే సార్ మనం అట్నే. అంటే ఎదిగే కొన్ని అందరికీ యాటిట్యూడు, ఈగో ఇవన్నీ వచ్చేస్తాయి. కిరణ్ గారికి అవన్నీ రాలేదు అంటే బికాజ్ ఆఫ్ రాదు కూడా సార్, రాదు కూడా, ఎవరికి రాకూడదు సార్, ఎవరికి రాదు కూడా. మనం అట్లా అనుకుంటాం, వాళ్ళు బిజీ అయిపోయారో మనం మాట్లాడడం లేదు, వాళ్ళ పనులు ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క మనిషి ఎంతకెంత ఎదిగే కొంది సింపుల్ అవ్వాలే. కానీ నాకు డబ్బులు వచ్చేసింది, నేను ఇట్లా అనేది నాకు ఇదే పాత ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఇట్టే మాట్లాడతాం. ఎర్రా గోరా పోరా గీరా అన్నీ మాట్లాడతాం. పక్కా మాస్. ఇంకోటి అయితే ఎర్రా నా కొడుకు ఏం చేస్తున్నారు అన్నాడు. అయితే ఓరమాస్. సో అట్నే ఉంటాం మేము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.